ఆంధ్రప్రదేశ్లోని యువతకు కావాల్సింది యోగాంధ్ర కాదని ఉద్యోగాంధ్ర కావాలన్నారు ఏఐవైఎఫ్ నేతలు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నారా లోకేష్ చెప్పారన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగించి రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు ఏఐవైఎఫ్ నేతలు. రాష్ట్రంలో పుట్టిన చంటిబిడ్డ నుండి వృద్ధాప్యంలో ఉన్న మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహించారు విద్యార్థి సంఘ నేతలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల పట్ల సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్లో విద్యార్థులకు మండుటెండలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తుండడంతో విద్యార్థులు ఎండ వేడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఎండలో గంటల తరబడి నిలబడి ఉండడంతో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా విద్యార్థులకు ఇబ్బందులు గురిచేస్తున్న సిబ్బంది, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.